కేకేఆర్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డు ప్లెసిస్ ఇలా చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. చేజింగ్లో బ్యాటింగ్ మరింత సులువయ్యింది. తొలి ఇన్నింగ్స్లో మాత్రం బ్యాటింగ్ చాలా కష్టమైంది. క్రీజులో సెట్ అయిన విరాట్ కోహ్లీ కూడా కాస్త ఇబ్బంది పడడం చూశాం. మేం కొన్ని విషయాలను విభిన్నంగా ప్రయత్నించాల్సింది. కానీ సునీల్ నారాయణ్, ఫిల్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్తో పవర్ ప్లేలోనే మ్యాచ్ను మా నుంచి లాగేశారు. ఈ ఇద్దరు అసాధారణ బ్యాటింగ్తో చెలరేగారు. మేం మ్యాక్స్వెల్తో పాటు ఫింగర్ స్పిన్నర్లను ప్రయత్నించాలనుకున్నాం. కానీ ఈ వికెట్పై అంతగా టర్ను లభించలేదు. అంతేకాకుండా కేకేఆర్ బ్యాటర్లు లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో బరిలోకి దిగడం, స్పిన్నర్లతో బౌలింగ్ చేయించలేకపోయాం. మాకు రెండు వైపులా టర్ను చేయగల మణికట్టు స్పిన్నర్ కావాలి. విజయ్ కుమార్ వైశాఖ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వాస్తవానికి ఇంపాక్ట్ ప్లేయర్గా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మను ఆడించాలనుకున్నాం. కానీ కటర్స్ అద్భుతంగా వేయగల విజయ్ కుమార్ వైశాఖ్ను బరిలోకి దించాం. ఆండ్రే రసూల్ 80% కటర్స్తో సక్సెస్ అవ్వడం చూసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ వ్యూహం ఫలించింది. వైశాఖ్ బౌలింగ్లో మంచి వేరియేషన్స్ ఉన్నాయి అని ఫాఫ్ డు ప్లెసిస్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.